ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా రామ్నాథ్ కోవింద్ గారు ప్రమాణం చేయడం, ఆ ఫంక్షన్కి వచ్చాను. చాలా బాగా జరిగింది. వారి స్పీచ్ కూడా, వారి మెసేజ్ కూడా చాలా బాగుంది. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క ఫైనాన్స్ మినిస్టర్ గారిని, హోమ్ మినిస్టర్ని, ఇంకొక పక్కన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ని, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ని, ఎడ్యుకేషన్ మినిస్టర్ని, అదే మాదిరిగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇంకొక పక్కన ఫైనల్గా మన ధర్మేంద్ర ప్రధాన్ కూడా కలిశాను. రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలు వారితో డిస్కస్ చేశాం. విభజన తర్వాత మనకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడం, అందులో పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయడం, ప్రాజెక్ట్ ఇప్పటికే ఒక 3,000 కోట్లు ఖర్చు పెట్టాం, ఆ డబ్బులు కూడా రావాలి, దాని విషయం కూడా చర్చించాను. అదే మరి స్పెషల్ స్టేటస్ వదిలి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. ఆ స్పెషల్ ప్యాకేజీలు ఈఏపీ ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకుండేది 1 సంవత్సరం 4 నెలల టైం ఉంది. ఆ విషయం కూడా ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడాను. డెఫిసిట్ ఫైనాన్స్ ఒకటి మనకు రావాల్సిన అవసరం ఉంది, స్పెషల్ ప్యాకేజ్ ఉంది. అదే మరి మిగిలిన విషయాలు కూడా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఏవైతే పెండింగ్ ఉన్నా అవన్నీ మాట్లాడాం. అదే మరిగా హోమ్ మినిస్టర్ గారి దగ్గర కూడా అసెంబ్లీ సీట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ డీలిమిటేషన్ ద్వారా సీట్లు పెంచే కార్యక్రమం అది పెండింగ్ ఉంది. ఆ విషయం కూడా వారితో మాట్లాడాను. ఇది కాకుండా విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఇంకా సెటిల్ కాలేదు. 2 years టైం ఉంది. దాన్ని ఇంకా కొంత టైం ఎక్స్టెండ్ చేయమని కూడా రాశాం, లెటర్ రాశాం. ఆ సమస్యలన్నీ సామరస్యంగా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కూడా వారి దృష్టి తీసుకొచ్చారు. ఈ విషయాలన్నీ కూడా ఇంకొక పక్కన ధర్మేంద్ర ప్రధాన్తో కాకినాడ దగ్గర ఒక పెట్రోలియం కారిడార్, అంతేకాకుండా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ కూడా ఏదైతే రావాలనో అవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఇవి బ్రాడ్గా. అదే మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చే కొందికి ఇప్పటికి ఇంకా 2 బిల్లు రావాలి. సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ బిల్లు కూడా ప్రవేశపెట్టాలి. ఇచ్చిన యూనివర్సిటీస్ డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఫుల్ ప్లెడ్జ్డ్ యూనివర్సిటీస్గా, ఇన్స్టిట్యూషన్స్గా అవి తయారు కావాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కూడా వారి దృష్టి తీసుకొచ్చారు. ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయితే ఒక 5 ఇష్యూస్, ప్రధానమైన ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, రాజధానికి 12,500 హెక్టార్లు భూమి కావాలని చెప్పి అడిగాం. ఇది బైఫర్కేషన్ యాక్ట్లోనే ఉంది. ఆ విషయం కూడా వారికి చెప్పాం. అదే మరి ఇంకొక పక్కన ఏదైతే చింతలపూడి, వెస్ట్ గోదావరి జిల్లాలో కొంత ఇండస్ట్రియల్కి ల్యాండ్స్ ఇవ్వాలి, ఫారెస్ట్ ల్యాండ్, ఆ విషయం కూడా చెప్పాం. కొల్లేరు లేక్ సమస్య చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఆ సమస్య కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. రెడ్ శాండర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు పర్మిషన్ ఇవ్వాలి బిఎస్ఐ నుంచి. అవన్నీ కూడా పర్మిషన్ ఇస్తే స్మగ్లింగ్ ఆపేదానికి అవకాశం ఉంటుంది. ఒకటి, ఎక్స్పోర్ట్ పర్మిషన్ ఇవ్వాలి. అదే మాదిరిగా ఇప్పుడు స్మగిల్డ్ రెడ్ శాండర్స్ని అమ్మడమే కాకుండా కొత్తగా ఏదైనా కానీ ఉండే చెట్లు కూడా కొట్టి అమ్మితే తప్ప ఈ స్మగ్లింగ్ ఆగదు. ఆ విషయం కూడా వారితో డిస్కస్ చేశాం. ఈ బ్రాడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈరోజు మాట్లాడిన విషయాలు. అదే సమయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 2 కూడా అవలంబించిన తీరు చాలా ఆక్షేపణీయం. పోలవరం విషయంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు, చాలా దారుణంగా ప్రవర్తించారు. ఇది వాళ్ళ హోందాతనానికి కూడా మంచిది కాదు. ఆ రోజు వీళ్ళు చేసినటువంటి హేతుబద్ధత లేనటువంటి విభజన వల్ల ఇప్పటికి కూడా రాష్ట్రం కోలుకోలేకపోతా ఉంది. ఆదాయాన్ని పెంచుకోలేకపోతున్నాం. ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి. అతి కష్టం మీద
ఇంతవరకు రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకుంటూ మనం ముందుకు పోతున్నాం. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు మీరు చూస్తే చాలా దుర్మార్గంగా వీళ్ళు చేసిన పని ఆ రోజు కూడా నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు. అదే సమయంలో 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. ఆ 7 మండలాలు తెలంగాణలో ఉంటే 2 రాష్ట్రాల మధ్య కానీ అవగాహన లేకపోయింటే పోలవరం అనేది ఒక కలగా మిగిలిపోయేది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వస్తానని నేను గట్టిగా అడగడం, ప్రధానమంత్రి గారు ముందుకు రావడం, ఫస్ట్ కేబినెట్లో పోలవరం ప్రాజెక్టుని 7 మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. దానివల్ల 7 మండలాలు వచ్చాయి కాబట్టి ఈరోజు మనం ఆ ప్రాజెక్టును కట్టడానికి సులభమైంది. అదే సమయంలో మళ్లీ ఇటీవల కేబినెట్లో పోలవరం ప్రాజెక్టుకి ఒక నేషనల్ స్టేటస్ ఇవ్వడమే కాకుండా నబార్డు ద్వారా రీఫైనాన్సింగ్ పెట్టారు. ఇది ఈరోజు ఒక 3,800 కోట్లు దగ్గర ఇప్పుడు 3,350 కోట్లు ఇప్పటికి ఇచ్చారు. ఇంకా మనం 3,000 కోట్ల దగ్గర ఖర్చు పెట్టాం. అది కూడా రావాల్సిన అవసరం ఉంది. మళ్లీ 2013 ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ కానీ R&R ఉంది. దాని ప్రకారం కూడా ఆ రోజు ఏమాత్రం కూడా ఇన్క్లూడ్ చేయకుండా చేశారు. అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమస్యలుంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి అవసరమైతే మాట వరుసకైనా సహాయం చేయవలసిన వ్యక్తులు చాలా నీచంగా మాట్లాడడం, ఏ అధికారంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారని అడిగారు. చాలా స్పష్టంగా ఏదైతే నీతి ఆయోగ్ ఉందో వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేశారు. దేశంలో ఉండే నేషనల్ ప్రాజెక్ట్స్ అని ఇంతవరకు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినాయి. ఇంకా లేట్ అవుతుంది. పోలవరం ప్రాజెక్టు వల్ల లాభపడే ఆంధ్రప్రదేశ్ లాభపడుతుంది కాబట్టి ఈ ప్రాజెక్టు వాళ్ళకే ఇచ్చి నబార్డు ద్వారా రీఫైనాన్సింగ్ పెడితే త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తవుతుందనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టును మనకిచ్చారు. మనకు ఆ ప్రాజెక్టు ఇస్తే నేను చాలాసార్లు చెప్పాను, ఒకవేళ అవసరమైతే నాకేం బేసిజం లేదు, మీరే చేయండి, నా టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం పూర్తి చేయమని కూడా చాలాసార్లు ఆఫర్ చేశాను. ఈరోజు 34 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ చేశారు. 20 సార్లు నేను ఆ ప్రాజెక్టుకి వెళ్ళాను. అదే మరి వారం సమీక్ష చేస్తున్నాను. సోమవారం పోలవరంగా నేను పిలుచుకొని ఎక్కడిక్కడ అధికార యంత్రాంగాన్ని కానీ అదే మరి పోలవరం అథారిటీకి కానీ ఎప్పటికప్పుడు బ్రీఫ్ చేస్తూ అవన్నీ పూర్తి చేస్తున్నాం. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేశాం. గోదావరి కృష్ణా నదులు అనుసంధానం చేశాం. కొంతవరకు కరువు ప్రాంతమైన రాయలసీమ ఆదుకోగలిగాం. ఇలాంటి సమస్యలన్నీ నేను పరిష్కారం చేసుకుంటూ వస్తుంటే ఎవరైతే దెబ్బతీశారో ఆ రోజు చెప్పారు, పొట్టగొట్టారు, చాలా దారుణంగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఈరోజు మళ్ళీ మనం బతుకుతా ఉంటే మళ్ళీ మీరు బ్రతకడానికి కూడా వీలు లేదు, మీరు ఏమాత్రం రివైవ్ కావడానికి వీల్లేదని మళ్ళీ మనకు వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ పార్టీని అడుగుతున్నా, ఏ ఉద్దేశంతో నిన్న పార్లమెంట్లో మీరు అడిగారని అడుగుతున్నా. నేను సమాధానం చెప్పమంటున్నా. రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఈ ప్రాజెక్టు నిలిపేయాలన్నా, ప్రాజెక్టులు తిరగడానికి వీల్లేదా? దేశంలో యూపీఏ గవర్నమెంట్ ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు సకాలంలో? ఏవైతే నేషనల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో మీరు పూర్తి చేశారా? 2 ఏళ్ళు కదా, 5 ఏళ్ళు కదా, 10 ఏళ్ళలో ఒక్క ప్రాజెక్టు మీరు పూర్తి చేశారా? మీరు పూర్తి చేయకుండా, మీకు చిత్తశుద్ధి లేకుండా ఆ రోజు మీరు ఏం చేశారు? ఈ ప్రాజెక్టు ఇచ్చి నేషనల్ ప్రాజెక్టును యాక్ట్లో పెట్టి మీరు చేసిన దుర్మార్గం. 7 మండలాలు తెలంగాణలో పెడతారా మీరు? అంటే మీ ఉద్దేశం ఏంటంటే నేషనల్ ప్రాజెక్టు డిక్లేర్ చేశాం, మండలాలు అక్కడున్నాయి, వాళ్ళు ఒప్పుకోలేదు, మేమేం చేయలేమని మోసం చేయడానికే ప్రయత్నం చేశారు ఆ రోజు. ఎక్కడ హేతుబద్ధత ఉందా? ఇప్పటికి కూడా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మా ఆంధ్రప్రదేశ్ ఆదాయం లెస్ 50% ఉంది. దీనికి కారణం మీరు కాదా? ఆ రోజు ఏం చేశారు మీరు? ఇవన్నీ కూడా అందరినీ కూర్చొని పెట్టి ఒక పద్ధతి ప్రకారం చేసి ఉంటే ఇబ్బందులు వచ్చేటివి కాదు కదా. మళ్ళీ ఈరోజు రెండు పార్టీలు గెలిచారు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇంకొక పక్క కాంగ్రెస్. నేను ఆ రోజు చెప్పాను, ఆ రోజు కుట్ర రాజకీయాలు చేశారు. ఈరోజు ఆ కుట్రలే మళ్ళీ కొనసాగిస్తున్నారు. అంటే ఈ ప్రాజెక్టు వస్తే మీరు చూసి ఓర్వలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. ఏదో ఒక విధంగా ఒక అపవాదు వేసి ఇంతవరకు చాలా ఆరోపణలు చేశారు, అవినీతి ఆరోపణలు చేశారు.
కోర్టులకు వెళ్లారు, రైతులను రెచ్చగొట్టారు, అడ్డంకులు సృష్టించారు. ఎక్కడా వీలు కాకపోతే మళ్ళా సాక్షాత్తు పార్లమెంట్ని వేదిక తీసుకుని మళ్ళా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గం. వీళ్ళు రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, పోలవరం ప్రాజెక్టు తెలుగు వారికి, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఇప్పటికి జరిగిన అన్యాయంతో తోడుగా ఇంకా చాలా దెబ్బతింటాం, ఇంకా వెనుకబడిపోతాం. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో అందరికంటే పర్ క్యాపిటా ఇన్కమ్ తక్కువ ఉందంటే మనమే ఉన్నాం. దానికి కారణం ఎవరని అడుగుతున్నాను, దానికి సమాధానం చెప్పమని అడుగుతున్నా. 10 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, అందులో ఆ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిపాలించిన రాజశేఖర రెడ్డే కారణం. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే దీన్ని నేను చాలా పెద్ద ఎత్తున నిరసిస్తున్నా. ఏదైనా ఈ ప్రాజెక్ట్ ఆపేయాలని మీరు ప్రయత్నం చేస్తే దుర్మార్గమైన చర్య అవుతుంది. ఎక్కడన్నా ఈ ప్రాజెక్టుకి కానీ చెడు తలపెట్టినా, ఈ ప్రాజెక్టుని ఎక్కడన్నా దెబ్బతిన్నా అది ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా బేషరతుగా అపోహలు మానండి, అనవసరంగా లేనిపోని సమస్యలు క్రియేట్ చేయొద్దండి. బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పండి. మీకు చేతనైతే సహాయం చేయండి, చేత కాకపోతే గమనం నోరు మూసుకొని ఉంటే మా బాధ్యత మేము పడతాం, మా కష్టాలు ఏదో మేము పడతాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పంపిస్తాం, ఎస్టిమేట్స్ అన్ని పంపించాలి. 2013 ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్స్ ఉన్నాయి, అవన్నీ పంపిస్తాం. తొందరలోనే డీటెయిల్స్ అన్ని డిపిఆర్ పంపిస్తాం. ఇప్పుడు ఖర్చు పెట్టిన ఖర్చునికి డబ్బులు ఇమ్మంటున్నాం. ఒరిజినల్గా 16,000 కోట్ల రూపాయలు ఆ రోజు ప్రాజెక్టు పూర్తి చేసేదానికి ఒక ఎస్టిమేట్స్ తయారు చేశారు. అందులో పవర్ ప్రాజెక్ట్స్ 4,000 కోట్లు పోతే 12,000 కోట్లు అది ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. ఆ డబ్బులు ఇస్తారని మళ్ళీ పంపిస్తాం. రివైజ్ కూడా వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. అందరూ పాజిటివ్గా ఉన్నారు. ఇంకా అన్ని సమస్యల పరిష్కారం కావాలి. ఇంకా 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు లెస్ దెన్ 2 years ఉంది. ఆ విషయం చెప్పాను. బాగానే ఉంది. మనం గట్టిగా అడిగాం, మళ్ళీ మాట్లాడుతున్నాం. నేను మళ్ళీ అటు ప్రధానమంత్రి గారితో ఇటు అమిత్ షా గారితో కూడా మాట్లాడుతాం. ఓకే, కావాలి. నమ్మకం ఉందంటే రాజకీయాల్లో ఫాలోఅప్ చేయడం, ఎట్టి పరిస్థితుల్లో సాధించుకోవడానికి అన్ని విధాలు కృషి చేయడం. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో కేంద్ర ప్రభుత్వం చెప్పట్లేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం. నేను ఏమంటానంటే డబ్బులన్నీ కానీ ప్రొవిజన్ కానీ పెడితే మనం 2019కి డిసెంబర్కు పోలవరం అన్ని విషయాల్లో పూర్తవుతుంది. 2018కి కాఫర్ డ్యాం పూర్తి చేసి అదే మరిగా 2 కాలువలకి, లెఫ్ట్ కాలువ రైట్ కాలువకి గ్రావిటీతో నీళ్లు ఇస్తాం. కాఫర్ డ్యామ్ని డిజైన్ చేయడం, నీళ్లు డైవర్ట్ చేయడానికి ఆ సైడు ఈ సైడు నీళ్లు డైవర్ట్ చేసి తద్వారా 2 కాలువలకు నీళ్లు ఇస్తాం. రేపు డ్యామ్ పూర్తయినాక ఆటోమేటిక్ కాలువ నీళ్లు వస్తాయి. ఇప్పుడు మాట్లాడేవాడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఆ కాలువే రైట్ మెయిన్ కెనాల్ కాలువ, కుడి కాలువ సాధ్యం కాదని ఛాలెంజ్లు చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటామని సంవత్సరంలో వీలు కాదని మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు మళ్ళా మాట్లాడుతున్నారు. దేనికైనా కొంచెం బిడియం ఉండాలి, సిగ్గు ఉండాలి. ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాట మీద నిలబడాలి. మళ్ళీ ఇంకొకసారి ఇష్ట ప్రకారం మాట్లాడడం. నిన్న ఎందుకు మాట్లాడారు నేను అడుగుతున్నా. ఓకే, అవన్నీ వదిలిపెట్టండి. నిన్న పార్లమెంట్లో మీరు రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు మాట్లాడారు? ఎందుకు రాష్ట్రానికి ఇచ్చారని అడిగారు లేదా మీరు? ఎందుకు అడిగారు చెప్పండి నాకు. అంటే మీ ఉద్దేశం ఏంటి? కేంద్రం దగ్గర ఉంటే ఫోకస్ ఉండదు. కేంద్రం దగ్గర ఉంటే ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇప్పటికి 20 ప్రాజెక్టులు ఉన్నాయి. మీకు తెలిసి ఏదైనా పూర్తయిందా? మీ ఉద్దేశం ఏంటి? అదే కదా మీ ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళకి 20లో ఇది ఒకటి, 21. మనకు ఇది ఒకటే ప్రాజెక్టు. ఇది మనకు జీవనాడి. ఎందుకు మీరు అడిగారు చెప్పండి. దానికి సమాధానం చెప్పండి మీరు. అదేమా ప్రత్యేక హోదా, నువ్వు దానిపైన నువ్వేం చేసావు? రాజీనామా చేస్తాను, ఏం చేయాలా? ఆన్సర్ దట్. ఉండాలి. నువ్వు రాజీనామాలు ఇప్పుడు చెప్పే జూలై చేస్తాను కదా, చేయాలి కదా, సెషన్ అవుతానే, చేయండి పని చేయాలి కదా. నువ్వు ఏం మాట్లాడతారు మీరు? ఆ రోజు నువ్వు మమ్మల్ని విమర్శించిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైంది నీకు? ఏం బెనిఫిట్ వచ్చింది? ఎందుకు సరెండర్ అయ్యావు?
ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. అంటే కుట్రలకు కూడా ఒక హద్దు ఉంటుంది, మాటలకు కూడా ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఇష్టానుసారంగా నోటుకొచ్చేట్టు మాట్లాడతాం, నోటుకొచ్చేట్టు చేస్తాం, ఏదంటే అది మాట్లాడతాం, ప్రజలు నమ్మతారనుకోవడం చాలా దారుణం, చాలా బాధాకరం. డెఫినెట్గా నష్టం ఉంటుంది. ఇప్పటికే మనం కావాల్సిన పనులు కూడా బైఫర్కేషన్ అంటారు, చాలా సమస్యలు ఉన్నాయి. వెంకయ్యనాయుడు గారు ఆయన అన్ని విధాల ప్రయత్నం చేశారు మనల్ని ఆదుకోవడానికి. ఇప్పుడు ఆయన డైరెక్ట్ పాలిటిక్స్లో లేరు. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏలో భాగస్వామి. మా మంత్రులు ఇద్దరు ఉన్నారు, ఆయన కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉంటాడు. ఉన్నప్పుడు అభివృద్ధి రాజకీయాలు చేయలేరు, కానీ అభివృద్ధిలో రాష్ట్రానికి సహాయం చేయడంలో సమస్యలు ఉండకపోవచ్చు, ఆయన కూడా ఉండకపోవచ్చు. ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తారు. మనం కూడా ఎప్పటికప్పుడు భాగస్వామి పార్టీగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎంతవరకు మనకు నిధులు రావాలని రాబట్టుకోవడానికి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలు ప్రయత్నం చేస్తాం. ఓకే.